హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా మనము కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో మీకు ఏం రెసిపీ చేయాలో తోచినప్పుడు ఇలా ఎగ్స్ ఉన్నాయంటే సింపుల్గా మనము కోడిగుడ్డుతో పులుసు చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనము ఎగ్స్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని ఈ 3 బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము ఉడకబెట్టుకొని పొట్టు తీసేసుకున్న గుడ్లను వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్పు, కారం, పసుపు అంతా బాగా ఎగ్స్కి పట్టి మంచి టేస్టీగా ఉంటాయి. సో ఇలా కొద్దిగా మనం వేపుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం ఇంకొక 2 నుంచి 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, కొద్దిగా మెంతులను యాడ్ చేసుకొని తర్వాత ఒక పెద్ద కప్పుతో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిర్చి, తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం కోడిగుడ్డు పులుసులోకి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు వీటిని బాగా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు చూసారుగా ఉల్లిపాయలు బాగా మగ్గాయి. ఈ స్టేజ్లో మనము ఒక కప్పు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, తర్వాత కారం ఇక్కడ 1 స్పూన్ దాకా యాడ్ చేశాను. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, తర్వాత ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ ధనియాల పొడి. సో ఇలా మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని టమాటా బాగా మగ్గేంత వరకు, అంటే ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వీటిని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారుగా టమాటా బాగా మనకు మగ్గినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఇందులోకి చింతపండు రసం, మనకి ఎంత పులుపు కావాలో అంత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని బాగా అంతా మసాలా అంతా కలుపుకొని మరి మూత పెట్టుకొని మనం 3 నుంచి 4 నిమిషాల పాటు ఈ పులుసు అంతా బాగా ఉడకబెట్టుకోవాలి. సగం ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకొని మనము ఈ పులుసులోకి మనము వేసుకోవాలి. ఇలా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేంపుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. వేసుకొని మరీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ పులుసు వేసుకున్న తర్వాత మనము లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇలా లో ఫ్లేమ్లో బాగా పులుసు అంతా ఎగ్స్కి ఈ మసాలా అంతా పట్టే విధంగా మనము కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారు లాస్ట్లో కొద్దిగా నేను షుగర్ యాడ్ చేస్తాను. షుగర్ యాడ్ చేయడం వల్ల ఇది ఆప్షనల్ అని, మీకు కావాలంటే వేసుకోవచ్చు. మంచి టేస్ట్ గురించి యాడ్ చేశాను. తర్వాత చివరిగా కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా అంతా కలుపుకోవాలి. చూసారుగా ఇలా కొత్తిమీరని వేసుకొని మనం కలుపుకున్నామంటే ఎంత సింపుల్గా మనము కోడిగుడ్డు పులుసుని రెడీ చేసుకున్నాము. సో ఇది చపాతీస్లోకి, రోటీస్లోకి మరియు జొన్న రొట్టెలోకి, అంతేకాకుండా రైస్లో కూడా చాలా మంచి కాంబినేషన్. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్, టేక్ కేర్.